నీతో పనుంది రా. ఓ ఓ ఓ పనుంటే నా పర్మిషన్ లేకుండా పట్టుకెళ్ళిపోతావంటే? అలా లాక్కెళ్ళడానికి నేను నీ దగ్గర పనుండి కాదే, నీ పతి దేవుణ్ణి. నీ మెళ్ళో 3 ముళ్ళు వేసిన మోగుణ్ణి. సడన్ గా ఈ చేంజ్ ఓవర్ అంటే చకోడి. ఆయన ఎదుటి వాళ్ళని ఏడిపించే నీ ఫేస్ కి ఈ ఏడుపు సూట్ కాలేదే. మార్చి 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 ఏడుపు మొహం చూడలేకపోతున్నానే. అంతేలే, కట్టుకున్న నేను ఏడిస్తే చూడలేవు, కానీ బయట వాళ్ళు ఎవరు ఏడ్చినా ఖర్చు పట్టుకుని ఓ దారుస్తావు, అంతే కదా బావా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ దీని ఏషాలు పదు సెకండ్ కో వేరియేషన్ ఇస్తుంది మీ అక్క. నీతో అర్జెంట్ పనుంది, ప్లీజ్ బాబా నాతో రా. ఓహోహోహో అయినా సరే నువ్వెంత వయ్యారంగా అడిగినా కష్టమే కట్టుకున్నదానా. ఎదుటున్న పులిహోరని వదిలి నేనెక్కడికి రాలేను. పులిహోర తినాల్సిందే. బావా పులిహోర రెడీ అయిపోయింది. అయితే ఎద్దులో ఎందుకు నిలబడ్డావే మొద్దు, ఈ పులిహోరని పార్సల్ చేసాయి. ఓ పార్సిల్ కడితే అది పట్టుకుని నేనెక్కడ తినాలి? నా పక్కన కూర్చొని కార్లో తిందువు గాని బావా. కార్లో నేనెందుకు తినాలి? కార్ ఎక్కాల్సిన అవసరం నాకేంటి? నువ్వు నాతో పాటు ఫ్యాక్టరీకి రావాలి. ఫ్యాక్టరీలో నాకేం పనమ్మా? రుచ్చిపోయి మరీ రిలీవ్ లెటర్ ఇచ్చావు కదా. అప్పుడు బుద్ధి లేక ఇచ్చాను, ఇప్పుడు గతి లేక వచ్చాను. మీ నాన్నగారు స్టార్ట్ చేసిన ఫ్యాక్టరీ బావా, అలాంటి ఫ్యాక్టరీని సీజ్ చేసే సిచ్యుయేషన్ ఎదురైతే నువ్వు రావా? హెల్ప్ చేయవా? ఆహా, ఇక్కడ ఇదిగో ఇక్కడ టచ్ చేసావే మంగ. మా నాన్నని గుర్తు చేసి మా నాన్నే ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడనే ఫ్యాక్ట్ ని నువ్వు ఈ విధంగా అయినా ఓపెన్ అయ్యావు చూడు. ఈ పాయింట్ వల్ల నీకు 100 పాయింట్స్ ఇచ్చేసానే. నీకు అపాయింట్మెంట్ ఇచ్చేస్తా, ఫ్యాక్టరీకి వచ్చేస్తా. పదు బావా ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఇంతనా? పదు పులిహోర నా హాట్ బాక్స్ లో తీసిపెట్టు, నేను వెళ్ళేసి వస్తా. సరే బావా. క్యాచ్.